SaveNinjaForest.com. హాయ్ స్టూడెంట్స్, మనం ఈరోజు బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో బీటెక్ 4 ఇయర్స్ కోర్స్. ఇది ఒక మంచి ఆపర్చునిటీస్. మీరు రెగ్యులర్ కోర్సెస్ కంటే ఫుడ్ టెక్నాలజీలో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ బ్రాంచ్ విల్ బి వెరీ వెరీ లెస్. మొత్తం మనం ఏపీ కనుక చూస్తే ఓన్లీ జస్ట్ 55 మెంబర్స్ మాత్రమే పాస్ అవుట్ అవుతున్నారు, అంటే అడ్మిషన్ తీసుకుంటున్నారు. దాంట్లో ఎంతమంది సక్సెస్ఫుల్గా బయటకు వస్తారనేది ఇంకా చాలా తక్కువ మందే ఉంటుంది. దానివల్ల మీకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మీరు యాజ్ ఎ బిజినెస్గా కూడా స్టార్ట్ చేయవచ్చు. సో మామూలు బీటెక్ చేసే కంటే ఇలాంటి కన్వెన్షనల్ బీటెక్ చేయడం అనేది చాలా బెటర్. సో దీని గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇది లెస్ అవేర్నెస్ వల్ల చాలామంది తక్కువ మందికి ఇది అవేర్నెస్ ఉంది. ఎందుకంటే ఇది ఎంపీసీ, ఈవెన్ దో ఎంసెట్ ఎంపీసీ వాళ్ళకే, కానీ ఇది మామూలు ఎంసెట్ ఎంపీసీలో కౌన్సిలింగ్ జరగకపోవడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ మందికి తెలుస్తుంది. సో ఇప్పుడు దాని గురించి డీటెయిల్స్ అయితే మొదటి నుంచి చివరి వరకు తెలుసుకుందాం. ఇలాంటి ఇన్నోవేటివ్ ఆలోచనలతో మీ ముందుకు రావాలంటే ప్రతి వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఓకే, సో దీని కంప్లీట్ డీటెయిల్స్, ఫీజుతో సహా ఇయర్స్, ఏ కాలేజెస్లో ఉన్నాయి, దాని కట్ ఆఫ్ ఎంత, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది కానీ అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల చాలా తక్కువ మంది అయితే అప్లై చేశారు. సో కట్ ఆఫ్ అయితే చాలా చాలా తక్కువ వెళ్ళింది. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ కనుక చూస్తే మనకు బీటెక్ 4 ఇయర్స్ చూడండి ఇక్కడ. ఓకే, ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ కాబట్టి 3 యూనివర్సిటీస్ కలిపి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, కంబైన్డ్ అడ్మిషన్ ఇంటూ డిఫరెంట్ ఎంపీసీ స్ట్రీమ్ యూజీ కోర్సెస్. ఇది బీటెక్ అయినప్పటికీ మామూలు ఎంసెట్ బీటెక్తో ఇదైతే కౌన్సిలింగ్ జరగలేదు, ఇది సెపరేట్గానే జరుగుతుంది. ఓకే, సో ఇది దీంట్లో వేరియస్ కాలేజెస్ ఆఫ్ ఎన్జి రంగా, ఎస్వివియు అండ్ తర్వాత వైఎస్ఆర్ యూనివర్సిటీ, వైఎస్ఆర్ ఫిషరీస్ యూనివర్సిటీ వాళ్ళు ముగ్గురు కలిపి కండక్ట్ చేస్తున్న కౌన్సిలింగ్లో ఇది ఒక పార్ట్. ఓకే, సో దాంట్లో మనం ఫస్ట్ చూసుకుని ఇలాంటి చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. దాని గురించి నేను మొత్తం వీడియోస్ చేయాలంటే మీరు ఈ వీడియోని ఎక్కువగా మందికైతే ఇన్ఫామ్ చేయండి. దానివల్ల నాకు ఎక్కువ వ్యూస్, ఎక్కువ లైక్స్ వస్తే ఆటోమేటిక్గా నేను కూడా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మనము బీటెక్ ఫుడ్ టెక్నాలజీ మనకు 2 కాలేజెస్లో అయితే ఉంది. ఇది బీటెక్ అండ్ ఈక్వలెంట్ 4 ఇయర్స్ కోర్సు. ఓకే, సో ఫస్ట్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ బాపట్ల గుంటూరు డిస్టిక్లో, సెకండ్ వచ్చేసి కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ పులివెందుల కడప డిస్టిక్లో. ఈ 2 ప్లేస్లలో అయితే మనకి ఫుడ్ టెక్నాలజీ పైన బీటెక్ అనేది ఉంది. టోటల్ ఇంటేక్ ఆఫ్ సీట్స్ 55. ఓకే, సో మొత్తం మన ఆంధ్రప్రదేశ్ నుంచి జస్ట్ 55 మెంబర్స్ మాత్రమే పాస్ అవుట్ అవుతారు, కానీ ఇది చాలా చోట్ల యూజ్ అయ్యే ప్లేస్ కాబట్టి చాలా చాలా డిమాండింగ్. ఓకే, సో ఇప్పుడు దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూస్తే దీంట్లో ఫీజు ఎంత. ఫీజు అయితే చాలా చాలా తక్కువ అని చెప్పాలి. ఫస్ట్ ట్యూషన్ ఫీజు చూడండి, పర్ సెమిస్టర్ 5500. ఓకే, ఇంటూ 4 ఇయర్స్ పర్ సెమిస్టర్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. తర్వాత అదర్ స్పెషల్ ఫీజు. ఓకే, ఇది వొకేషనల్ కోర్స్ కాబట్టి కొంచెం స్పెషల్ ఫీజు అయితే ఉంటుంది, 13,050 రూపీస్. హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ పర్ మంత్. ఓకే, హాస్టల్లో మీకు అప్లై చేసే ఫెసిలిటీస్ని బట్టి 700 రూపీస్ ఉంటుంది. హాస్టల్ రూమ్ రెంట్ పర్ సెమిస్టర్ అది 1400. ఓకే, హాస్టల్ రూమ్ రెంట్ ప్లస్ హాస్టల్ డిపాజిట్ రిఫండబుల్ 5500, మెస్ అడ్వాన్స్ 5500, లైబ్రరీ డిపాజిట్ ఇవన్నీ రిఫండబుల్ 1400. ఒకవేళ మీరు అక్కడ ఎలాంటి ప్రాబ్లం చేయకపోతే ఈ అమౌంట్ మీకు రిటర్న్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, తర్వాత ఫైనల్గా కూడా రిఫండ్ అవుతుంది. ఓకే, సో ఇది లైబ్రరీ ఫీజు మొత్తం వచ్చేసి 34,450 రూపీస్. ఓకే, సో ఇది నెక్స్ట్ మనము ఇంకా డీటెయిల్స్ చూద్దాం.
ఓకే, ఇక్కడ చూస్తే ఏఎన్జిఆర్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ 55 సీట్స్. ఓకే, సో సీట్స్ చూసుకున్నాం మనము, టోటల్ ఫీజు చూసుకున్నాము, దీని గురించి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయో అవి కూడా చూద్దాం. ఓకే, ఆల్రెడీ చూసాము. సో వీటిలో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎంత కట్ ఆఫ్ వెళ్ళిందో క్లియర్ కట్గా చూద్దాం. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో టోటల్గా 3 పార్ట్స్గా అయితే చేశారు. ఎస్వి యూనివర్సిటీ, తర్వాత ఏయూ యూనివర్సిటీ అండ్ ఓపెన్. ఓకే, సో ఈ మూడింట్లలో మళ్ళీ కేటగిరీ వైజ్ ఓసీ, బీసీ, బీసీఏ, బీసీబీఐ మొత్తం మీకు క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. ఓకే, ఇక్కడ మనకు చూస్తే ఎన్టీఆర్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్ల, తర్వాత కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ పులివెందుల. ఓకే, సో దీంట్లో కూడా ఫస్ట్ కనుక చూస్తే మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. ఫస్ట్ అన్రిజర్వ్డ్ అంటే 3 యూనివర్సిటీస్ కలిపి. ఓకే, సారీ, ఏయూ రీజియన్లో కాని ప్లేసెస్, తర్వాత ఎస్వి యూనివర్సిటీ అండర్ ఏరియాలో కాని ప్లేసెస్ అన్రిజర్వ్డ్. ఓకే, సో టోటల్ 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేయబడింది. అన్రిజర్వ్డ్ 15%, మిగతా 85%లో ఏయూ అండ్ ఎస్వియుకి డిస్ట్రిబ్యూట్ చేయబడింది. అన్రిజర్వ్డ్ అంటే 15% ఆఫ్ టోటల్ సీట్స్. ఓకే, సో ఏ రీజియన్లో ఎన్ని, ఎస్వి రీజియన్లో ఎన్ని, లాస్ట్ ర్యాంక్ ఏంటనేది క్లియర్గా చెక్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పటివరకు అయితే లైక్ చేయకపోతే ఇమీడియట్గా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేయండి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ అన్రిజర్వ్డ్ అంటే 15%లో ఓసీకి లాస్ట్ ర్యాంక్ అయితే వెళ్ళింది 2540. ఓకే, సో ఒకవేళ మీ ర్యాంక్ కనుక 2540 ఎంసెట్ ఎంపీసీ వాళ్ళకి 2540 కంటే తక్కువ ఉంటే ఇమీడియట్గా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, కానీ ఎన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయని మాత్రం క్లియర్గా వెబ్సైట్లో అయితే లేదు. అదొక చిన్న ప్రాబ్లం ఈ వెబ్సైట్ వల్ల. తర్వాత ఇది ఓసీ వాళ్ళకి. ఓకే, ఓసీలో మళ్ళీ ఎన్ని రకాలు, 2 రకాలు. ఓకే, ఓసీలో కనుక చూస్తే నాన్ ఫార్మర్, తర్వాత జనరల్, ఉమెన్, ఫార్మర్ అండ్ జనరల్ అండ్ ఉమెన్. ఓకే, సో మీకు దీంట్లో ఎలాంటి డౌట్ ఉన్నా ఇమీడియట్గా కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, సో ఫస్ట్ జనరల్, ఇవి ఫస్ట్ 2540, 2580. సో జనరల్, తర్వాత జనరల్ ఉమెన్ 2580 జనరల్ ఉమెన్. ఓకే, ఇది నెక్స్ట్ 3736 అయితే జనరల్ కేటగిరీ, అంటే మిగతా దీంట్లో అసలు ఎవరు అప్లై చేయలేదు. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఫార్మర్ కోటాలో జనరల్ మాత్రమే అప్లై చేశారు, ఉమెన్ ఎవరు అప్లై చేయలేరు. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు ఎన్ని సీట్స్, దీని గురించి అవేర్నెస్ ఎంత తక్కువగా ఉందో. ఈవెన్ దో సీట్స్ తక్కువే కంటే దానికంటే అవేర్నెస్ ఇంకా చాలా తక్కువ. నాన్ ఫార్మర్, ఫార్మర్. ఓకే, ఇది ఓసీ. ఓకే, సో ఓసీలో ఉమెన్ కోటాలో అసలు ఎవరు అప్లై చేయలేదు కాబట్టి దాని కట్ ఆఫ్ లేదు మన దగ్గర. ఓకే, సేమ్ వే చూడండి, ఈడబ్ల్యూఎస్ ఎవరు అప్లై చేయలేదు, బీసీఏ ఎవరు అప్లై చేయలేదు, బీసీబీ ఎవరు అప్లై చేయలేదు, బీసీసీ ఎవరు అప్లై చేయలేదు. తర్వాత బీసీడీ. ఓకే, 5130 లాస్ట్ ర్యాంక్ అయితే అలాట్ అయింది సీటు. తర్వాత ఎస్సీలో, బీసీడీలో ఓన్లీ ఉమెన్ కోటాలో. ఓకే, 5130. తర్వాత ఎస్సీలో జనరల్ కోటాలో. ఓకే, సో ఉమెన్ కోటాలో. ఓకే, 4982 ర్యాంక్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఈ పీడిఎఫ్ అయితే మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఇస్తాను, మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. ఓకే, దానివల్ల మీకు పారాలాక్స్ ఎర్రర్ అయితే ఏం కనిపించదు. సో నెక్స్ట్ ఇక్కడ వస్తే మనము ఈ థర్డ్ కాలం ఇక్కడ 3A622 అని ఉంది కదా, ఇది ఎవరికి, ఇది ఏయూ యూనివర్సిటీ వారికి, ఏయూ ఏరియా వారికి. ఓకే, సో ఏయూ వాళ్ళకి 3622 ఓసీ, తర్వాత జనరల్, తర్వాత 3916. ఏయూ యూనివర్సిటీలో కొంచెం కాంపిటీషన్ అయితే ఉంది ఏయూ ఏరియా వాళ్ళకి. సో ఓసీలో 3622, 3916 ఉమెన్ కోటా, తర్వాత 6216 నాన్ ఫార్మర్ కోటా, తర్వాత మళ్ళీ అది కూడా జనరల్ అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్. సో ఓన్లీ గర్ల్స్ అయితే 6394. ఓకే, సేమ్ వే ఈడబ్ల్యూఎస్ కోటా. ఓకే, మీరు క్లియర్ కట్గా చెక్ చేసుకోండి, ఏయూ ఏరియానా ఎస్వియు ఏరియానా. తర్వాత ఇవి రెండింటికి కాకుండా 15% నాన్ లోకల్ కింద. ఓకే, సో 4258 బీసీఏ, తర్వాత 8068 దీంట్లో జనరల్ కోటాలో. ఓకే, ఉమెన్ కోటాలో బీసీఏలో ఎవరు అప్లై చేయలేదు, బీసీబీలో
జనరల్ కోటా 3752, ఉమెన్ కోటా 5923. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. తర్వాత 8866 జనరల్ కోటా. తర్వాత దీంట్లో ఎవరు అప్లై చేయలేదు. ఓకే, బీసీసీలో ఎవరు అప్లై చేయలేదు. తర్వాత బీసీడీలో 4559, తర్వాత 6667. ఇది ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి. ఇది ఎన్టీఆర్ యూనివర్సిటీ. ఓకే, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఎన్టీఆర్ ఇన్స్టిట్యూట్, తర్వాత ఆంధ్ర ఏరియాలో. ఓకే, ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో. ఇక్కడ కనుక చూస్తే మీరు ఇది ఎస్వి యూనివర్సిటీ మొత్తం బ్లాంక్. ఓకే, ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు చాలా మటుకు కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి అప్లై చేసుకున్నారు. చూడండి పులివెందుల. సో ఈ ఏరియాలో ఈ కేటగిరీ. ఓకే, కట్ ఆఫ్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. మీ కేటగిరీ, మీ ఏరియా. ఎస్వియు ఏరియా అయితే ఎస్వియు ఏరియా కింద చెక్ చేసుకోండి. ఏయు ఏరియా అయితే ఏయు ఏరియా నుంచి కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్కి అయితే చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నారు. అలాగే ఎస్వియు ఏరియా నుంచి ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్కి తక్కువ మంది అప్లై చేసుకున్నారు. ఓకే, సో ఎస్వి యూనివర్సిటీ కాంపిటీషన్ అంతా కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏయు యూనివర్సిటీ ఏరియా వాళ్ళంతా ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, సో ఇది కట్ ఆఫ్ మొత్తం ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇలాంటివే మీకు చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో అవేర్నెస్ చాలా తక్కువ ఉండడం వల్ల. ఓకే, నేను చెప్పింది ఓన్లీ ఫుడ్ టెక్నాలజీ గురించి. చూడండి ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కోర్సెస్ అగ్రికల్చర్ ఇంజనీరింగు. ఓకే, డైరీ సైన్స్. చూడండి ఇవన్నీ. ఓకే, సో ఇలాంటివన్నిటివి మీకు క్లియర్గా డీటెయిల్స్ కావాలంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, చాలామందికి అయితే వీడియో ఫార్వర్డ్ చేయండి.